మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. సెటప్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రం ఫైనల్ రౌండ్ వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఎవరున్నారు, అశ్మిత, నీ డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే కొంచెం మ్యాటర్ చెప్పాలి, రండి. సో లీడ్ లో ఉంది అశ్మిత కాబట్టి ఒక అపోనెంట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. సెకండ్ హైయెస్ట్ నవీన దగ్గర ఉంది కదా, సో నవీన నా అపోనెంట్. నవీనా దా. ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కరెక్ట్ చెప్పాలి. అయితే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మీరు చెప్పాలా లేకపోతే నవీనా చెప్పాలన్నది మీ ఇష్టం. ఓకే, నువ్వు మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. ఓకే, టాపిక్ వచ్చేసి ఏంటంటే మూవీస్, ఐటమ్ సాంగ్స్. నేను ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? ఓకే, ఎలా ఎలిమినేట్ అవుతారు తెలుసా? ఒకసారి పై చూడండి. క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేస్తే నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఫస్ట్ క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి మీ పైన బెలూన్ కిందకు వచ్చేస్తుంది. మీ దగ్గర రాకముందే చెప్పాను మొత్తం. రెడీ అశ్మిత, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్వశ్చన్ 1. నేను ఒక్కనే. లండన్ బాబు. లండన్ బాబు రైట్ ఆన్సర్. పంజా. చెయ్యి 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 ఏం చెయ్యి? చెయ్యి వేయిరా. రైట్ ఆన్సర్. జగడం. పాస్ పాస్. బిజినెస్ మ్యాన్. పాస్ పాస్ పాస్. దేశముద్రు. పాస్. మల్లన్న. పాస్ పాస్. అన్నయ్య. పాస్. దేవుడు చేసిన మనుషులు. ఆర్య 2. పరదేశి. 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 రైట్ ఆన్సర్. 100% లవ్. అదే బిజినెస్ మ్యాన్. దేశముద్రు. మల్లన్న. అన్నయ్య. దేవుడు చేసిన మనుషులు. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. మీకు ఆన్సర్ తెలియకపోతే అక్కడ ఇచ్చేవచ్చు కదా నవీనాకి. అంటే ట్రై చేద్దాం అనుకున్నాను, బికాజ్ నాకు తెలుగు మూవీస్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో తెలియక. నువ్వు మిస్ చేసిన ఆన్సర్లు ఏంటంటే జగడం 36, 24, 36. అది బిజినెస్ మ్యాన్. అదే దేశముద్రు. అట్టంతోడే ఎట్టంతోడే. మల్లన్న. నా పేరు మీనా కుమారే. అన్నయ్య. అట్ట కవ్వాలా పాట కవ్వాలా. అదొకటి. దేవుడు చేసిన మనుషులు. డిస్టర్బ్ చేస్తున్నాడు. అదొకటి. 100% లవ్. డియాలో డియాలో. సో టోటల్ గా 1, 2, 3 చెప్పావు, 4 చెప్పలేదు. ఓకే, ఎలా అనిపించింది అశ్మిత? చాలా బాగుంది. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇవిడికి అన్ని ఇచ్చి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి ఆడాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఇద్దరులో? మీరైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నేనైతే మా ఆబ్వియస్లీ ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ ఏంటంటే టీవీ షో యాంకర్స్. నేను టీవీ షో పేరు చెప్తానండి, మీరు యాంకర్ పేరు చెప్పాలి. ఈ టాపిక్ కి ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే ఆవిడ చెప్తారా? చెప్పమని మీరే చెప్తారు. దీనికి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పేసి నవీన గారు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు చెప్తే రౌండ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడమ్మా. ఓకే, సెకండ్ టాపిక్ లో ఫస్ట్ క్వశ్చన్ జీన్స్. రైట్ ఆన్సర్. డింగ్ డాంగ్. డింగ్ డాంగ్. yes. డింగ్ డాంగ్. పాస్. అభిమాని. పాస్. నా షో నా ఇష్టం. చంటి. రైట్ ఆన్సర్. గెట్ రెడీ. గెట్ రెడీ. ఖుష్బు. రైట్ ఆన్సర్.
ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్స్ట్రా జబర్దస్త్ అనసూయ. ఎక్స్ట్రా జబర్దస్త్. రష్మి. రైట్ ఆన్సర్. సినిమా చూపిస్తామా? సినిమా చైనా పేరేదో ఉంది. ఊకే గెటప్ జబర్దస్త్ లో ఆదియా సీను. రైట్ ఆన్సర్. D5 నాగబాబు గారి డాక్టర్ నిహారిక. రాంగ్ ఆన్సర్. ఉదయభాను. రైట్ ఆన్సర్. బ్లాక్ నేను ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ ఓకే, మీరు మిస్ అయ్యారు చెప్తాను. డింగ్ డాంగ్. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, అవునా? గ్రేట్ కమెడియన్. Sorry. అభిమాని రాజీవ్ కనకాల. ఓ బ్లాక్ ఝాన్సీ గారు. ఓ యా, అయ్యో ఇప్పుడే గుర్తొచ్చారు. సారీ ఝాన్సీ గారు. బిగ్ సెలబ్రిటీ ప్రదీప్. మొత్తానికి ఒక్క క్వశ్చన్ దగ్గర మిస్ అయిపోయింది. అష్మిత దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం నా అవి తీసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తామని వచ్చినందుకు ఎలా అనిపించింది? నేను ఇప్పటి వరకు వెళ్ళిన గేమ్ షోస్ లో ట్రూలీ బై హార్ట్ బాగా ఎంజాయ్ చేసింది, విపరీతంగా నవ్వింది. ఈజీగా కూల్ గా ఉన్నది మాత్రం సినిమా చూపిస్తాం మావా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు లీవ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒక్కరితో ఉంది కాబట్టి పాపం. రా. దా అమ్మా. దా. టాపిక్ చెప్పేస్తున్నాను, నేను సినిమా పేరు చెప్తా. ఆ సినిమాలో హీరో ప్రొఫెషన్ చెప్పాలి మీరు. అంటే తనంలో ఏంటి? ఏంటి? ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే కూలీ నెంబర్ 1 లో వెంకటేష్ ఉన్నారు. దాంట్లో ప్రొఫెషన్ అంటే కూలీ. అలా. ఓకే అలా. ఓకే, టాపిక్ చెప్పాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చెప్తా లేకపోతే ఆవిడ చెప్తా. నువ్వు చెప్పేస్తా. రైట్. చెప్తే ఉంటావు, లేకపోతే హెల్మెట్ అయిపోతావు. ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. కీర్తి రెడీయా? రెడీ. యువర్ ఫస్ట్ క్వశ్చన్, దేశముద్రు. టీవీ యాంకరింగ్. రైట్ ఆన్సర్. అన్నయ్య. అర్చకుడు. నో. పాస్. గుండెజారి కలంతైంది. హీరో. పాస్. కలేజా. పోలీస్. పాస్. శక్తి. పాస్. బద్రి. పాస్. చిరుత. పాస్. సాహసం. పాస్. అమ్మా నాన్న తమిళ అమ్మాయి. పాస్. మళ్ళీ మళ్ళీ రాని రోజు. పాస్. కలేజా. శక్తి. అసలు కష్టపడకుండా చెప్పావు. నువ్వు తిన్న కష్టపెట్టకుండా 10 లక్షలు సంపాదించేలా చేస్తావు ఇక్కడ. సూపర్. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఇచ్చావు. అమ్మ దివ్య, నీ దగ్గర మొత్తం 10 లక్షలు సంపాదించుకున్నప్పుడు వరకు నువ్వు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో నువ్వు మిస్ అయిపోయింది ఏంటంటే దేశముద్రు టీవీ యాంకర్, టీవీ రిపోర్టర్ రెండు ఇంచుమించు గారి కరెక్ట్. అది అన్నయ్య చిరంజీవి గారిది లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అనమాట, డ్రైవర్. Okay. లారీ డ్రైవర్. గుండెజారి గల్లంతైంది సాఫ్ట్వేర్ ఇంజనీర్. software కలేజా engineer, టాక్సీ businessman. డ్రైవర్. శక్తి పోలీస్. బద్రి యాడ్ ఫిల్మ్ డైరెక్టర్. చిరుత గైడ్. సాహసం ఏటీఎం సెక్యూరిటీ గార్డ్. అమ్మారావు తమిళమ్మాయి బాక్సర్. మళ్ళీ మళ్ళీ రాని రోజు రన్నర్, అథ్లెట్ అనమాట. అది సూపర్. సో ఎలా అనిపించింది? సినిమా చూపిస్తామంటే నిజంగా ఇక్కడ సినిమానే చూసేసాను మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నచ్చిన పదం సినిమా చూపించడం. నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. సార్ Yeah. ఏది 5లో పెట్టు ఒకసారి. బెడ్రూమ్. బ్లూ.
భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఎలా చెప్పదు నాకు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నేను సినిమాకి వెళ్దాం అన్నా నువ్వు రావట్లేదు, ఎందుకు రావట్లేదు?